ఆహ్, ఒక్కొక్కళ్ళని వరసబెట్టి ప్రాణాలు తీయడం అన్నటువంటిది ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి తెలివైన ఎత్తుగడ. దాన్ని ఏ రూట్‌లో కంట్రోల్ చేయాలో గూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో మరొక వైపున ఇరాన్ ఉంది. అందుకనినే భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తోంది గానీ, అంత భయపడేటటువంటి పరిస్థితుల్లో ఇటు ఇజ్రాయెల్ లేదు. ఇక్కడ ఇరాన్‌లో ఉన్నటువంటి అధికారులైతే మాత్రం వణికిపోతున్నారంటే అతిశయోక్తి ఏం లేదు. తాజాగా ఒకటి ఖొమైనీనే చనిపోవడం. ఖొమైనీ తర్వాతన చిన్న ఖొమైనీ ఇప్పటికీ ప్రాణాంతక పరిస్థితుల్లో ఉండటం ఒక ఎత్తు. వీటన్నిటికి తోడుగా తాజాగా జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి వ్యవహారం ఏంటయ్యా అంటే లర్జాని వాళ్ళకి సంబంధించినటువంటి ఖొమైనీ తర్వాత సైన్యాన్ని నడిపించిన వ్యక్తి. అతనితో పాటు సులేమానీ అతన్ని చంపేసింది. అతను వాళ్ళకి సంబంధించినటువంటి బషీర్ దళాల అధినేత. తాజాగా వాళ్ళకి సంబంధించినటువంటి ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ మంత్రి క ఖత్నుమ్‌ని చంపేయడం. దీంతో అధికారులు, మంత్రులు భయపడి వణికిపోతున్నారు. ఎక్కడ దాక్కోవాలో అర్థం కావట్లేదు. ఒకళ్ళనొకళ్ళని పలకరించుకుంటున్నారు. ఏ క్షణంలో ఎవరు చనిపోతారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో చేస్తున్న ఈ దాడులతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి అయింది ఇరాన్‌కి సంబంధించినటువంటి నేతల పరిస్థితి.